హలో హాయ్, నేను మీ మహారఘునండి. మేము మా షాద్నగర్ వెళ్ళామండి. షాద్నగర్లో మా చెల్లి ఉంటుంది. సో అక్కడికి వెళ్తే కథకి వెళ్తే తను ఏం చేసిందంటే నెక్స్ట్ డే కొబ్బరికాయలన్నీ బాగా మిగిలాయండి. ఆ కొబ్బరికాయలన్నీ తీసుకొని ఏం చేసినామంటే అంత తురిమిందండి బాగా. మా పిన్ని కొబ్బరి ముట్టిలు చేస్తాను మీకోసం అని చెప్పి బాగా తురిమి అందులో అన్ని పసుపు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, బేసన్ పిండి, ఈ ధనియాల పొడి, ఇవన్నీ మసాలా పొడి తీసుకొని పెట్టుకుంది. ఇంకా కొబ్బరికాయలన్నీ బాగా చిన్న చిన్నగా ముక్కలుగా కోసి మంచిగా వాటర్లో కడిగింది. అంత దుమ్ము కూడా ఉంటుంది కదండి, అందుకని వాటర్లో కడిగి అందులో ఉప్పు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిందండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసింది. ఒక ఏమంటారు దగ్గర ఒక 10 దాకా కొబ్బరి పీసెస్ ఉంటాయి కదండి, హాఫ్ అయినాయి, సగంవి ఉంటాయి కదా, అవి వేసింది. అవి వేసినాక దాంతోపాటు దానికి తగ్గట్టు ఒక ½ కేజీ దాకా మళ్ళీ బేసన్ పిండి తెచ్చిందండి. దాంట్లో ½ కేజీ దాకా వేసుకుంది. దీంతో ఏం చేసిందంటే మసాలా ఉంటుంది చూసాండి, ధనియాల పొడి. ఆ ధనియాల పొడి కూడా ప్యాకెట్, నార్మల్ ప్యాకెట్ తెప్పించి అందులో వేసిందండి. ఇది ధనియాల పొడి వేసేసింది. ఇది ఏంటి అంటే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. ఏమంటారు మన కారం పొడి కాకుండా కూడా, అంటే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటే కొందరికి పడుతుంది, కొందరికి పడదు కదా, అందుకనే మేము కారం పొడితో చేద్దామనేసి కారం పొడితో చేస్తున్నాము. ఇప్పుడు గరం మసాలా ప్యాకెట్ కూడా తీసుకొచ్చి గరం మసాలా ప్యాకెట్ కూడా ఆల్మోస్ట్ మొత్తం వేసేసింది, గరం మసాలా ప్యాకెట్ కూడా. సో దాంతో ఇంకా మొత్తం అంతా కలిపేసిందండి బాగా. అది బాగా కలుపుకుంటూ ఇప్పుడు మనకి వాటర్ వేసుకోవద్దండి మర్చిపోయి కూడా మీరు, ఎందుకంటే కొబ్బరి తురుములోనే మనకి వాటర్ ఉంటుంది. మన కొబ్బరి తురుము బాగా తురుముతాం కదా అండి, అందులో మనం వాటర్ కూడా పోయకుండా తురుమాలి. అంతా తురిమేసిన తర్వాత ఇట్లా కొద్దిగా పిండి వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా ముద్దలు పిండి ఎలా అంటే మనకి ముద్ద బాగా వచ్చేటట్టు అలా బాగా కలుపుకోవాలండి. అది అలా ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. ఆ ముద్ద వస్తే ఏంటి అంటే మనకి ఆయిల్లో వేసిన ఇరిగిపోదన్నమాట. ఇంకోటి ఇందులో ఏంటి అంటే కొత్తిమీర, కల్మాకు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం అలాగే వేసామనుకో మనకి తింటూ ఉంటే పెద్దగా ఉంటుంది అంటే టేస్ట్ రాదనమాట. సో అందుకని ఇలా కొత్తిమీర ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసిందండి. బాగా మన పిండి మిక్స్ చేసుకున్నట్టు మిక్స్ చేసి అలా ముద్దలు వచ్చేలాగా చేసుకొని నీట్గా రౌండ్గా చేసుకొని, చూసారా, ఇలా నీట్గా రౌండ్గా చేసేసి వీటిని లావుగా చేయొద్దు, అలా అని సన్నం చేయకండి, మీడియం సైజు చేసుకోండి. ఎందుకంటే లావుగా చేస్తేనేమో లోపల కొబ్బరి కదండి, అది ఉడికిపోదు. ఇంకోటి సన్నం చేస్తేనేమో ఆయిల్లో వేస్తే ఇరిగిపోతుందండి. సో అట్లా అనేసి లావు చేయకుండా, సన్నం చేయకుండా మనం మీడియంగా అది ఉడుకుతుంది అన్న స్టేజ్లో చేసుకొని మనం దాన్ని తీసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ మంచిగా ఉంటుందండి. నేను ఆల్రెడీ చేయడానికి అన్ని రెడీ చేసి పెట్టాను కదా, ఇది తీసుకోండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. చాలా బాగా అంటే చాలా బాగా ఆయిల్ వేసేసేసి మేము మినిమం బాగానే చేశామండి. ఇంకా అన్ని కొబ్బరి ముక్కలతో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని టేస్టీగా ఉండే అండి. తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుండే. మేమైతే అలా చేసుకున్నామండి. మీకు కూడా ఇలాగే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మాత్రం ఇలా కారం పొడి వేసి చేశాను. పచ్చిమిర్చితో కూడా చేస్తారు, అది మీ చాయిస్. ఇలా లాస్ట్కి ఇలా అవుతుంది. మరీ బ్లాక్గా కూడా వేయించొద్దండి, అస్సలు టేస్ట్ ఉండదు. ఇలా నార్మల్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఈరోజు కొబ్బరి తురుము ముట్టీలు. ఓకేనా అండి, బాయ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వచ్చిన చిన్న రెసిపీతో నేను వచ్చానండి. ఓకేనా, బాయ్ అండి. మీకు నచ్చితే కనుక మీరు తప్పకుండా చేసుకోండి. బాయ్.